తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుందని చెప్పుకోవాలి. రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా భేటీ కానుంది. తెలంగాణలో పెండింగ్ లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కూడా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయబోతుంది. అయితే అత్యంత ప్రధానంగా మొదటి నుంచి కూడా హై టెన్షన్, హై ఫోకస్ ఉన్న స్థానంగా ఖమ్మం పార్లమెంట్ స్థానం పూర్తిగా వార్తల్లో నిలిచిందని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి ఏ అభ్యర్థి పోటీలో ఉంటారో, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి దక్కుతున్న అంశంపై మొదటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ, మీమాంస, ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇంకా ఉత్కంఠ, హై టెన్షన్ కొనసాగుతుంది. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు ఇప్పటికే మంత్రులు తుమ్మల, పొంగులేటి, బట్టి విక్రమార్క హై లాబింగ్ చేశారని చెప్పుకోవాలి. ఢిల్లీ కేంద్రంగా పావులు కదిపారు. ప్రధానంగా సునీల్ కనుగోలు కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అదేవిధంగా ఏఐసిసి ప్రధాన జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ దగ్గర పెద్ద ఎత్తున లాబింగ్ చేసినట్లయితే మనకి సమాచారం అయితే. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మొదటి నుంచి రేస్ లో ఉన్నారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరు ప్రసాద్ రెడ్డి. సో ఇరువురిలోనే టికెట్ ఎవరికొకరికి వరుస్తుందని చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ తాజాగా తెరపైకి వివిసి రాజేంద్ర ప్రసాద్ పేరు తెరపైకి వస్తుంది. ఖచ్చితంగా ఏఐసిసి ఆయన పట్ల విధేయత కావచ్చు, ప్రధానంగా ఆయనకున్నటువంటి వివాద రహితుడుగా ఉన్నటువంటి వివిసి రాజా పేరును ఖరారు చేయబోతున్నట్లయితే స్పష్టంగా సమాచారం అయితే ఉంది. రేపు కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అవుతుంది. అందులో ప్రధానంగా ఇప్పటికే ముగ్గురు మంత్రులు టికెట్ కోసం హోరాహోరీగా తలపడుతుంటారు. ముగ్గురు మంత్రులకు విభేదాలు లేకుండా, వివాదాలకు తాస్కారం లేకుండా పూర్తిగా వాళ్ళ ముగ్గురికి మంత్రులకి చెక్ పెట్టే ఆలోచనలో ఏఐసిసి హైకమాండ్ ఉన్నట్లే తెలుస్తుంది. ఎందుకంటే ఒక మంత్రి కుటుంబానికి టికెట్ ఇస్తే మరో ఇద్దరు మంత్రులు కూడా అలిగే అవకాశం ఉంది. ఆ టికెట్ చిచ్చు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో రాజుకుంటుంది కనుక ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులకు అవకాశం ఉండకుండా తెరపైకి ఒక కొత్త వ్యక్తిని తీసుకురావడం వల్ల పార్టీ కొంత బలోపేతం అవుతుంది. గ్రౌండ్ లో కూడా క్యాడర్ సమీకృతంగా సమన్వయం చేసుకొని పనిచేసుకుపోతుందన్న ఆలోచనలో ఏఐసిసి అధిష్టానం ఉంది. అందులో ప్రధానంగా ముగ్గురు పేర్లు మొదటి నుంచి కూడా రేస్ లో ఉన్నాయి. ఒకటి మల్లునందిని, రెండు ప్రసాద్ రెడ్డి, మూడు వివిసి రాజా. వివిసి రాజా వివిసి మోటార్స్ అధినేతగా ఆటోమొబైల్ షిప్ రంగంలో అగ్రగామిగా ప్రస్తుతం తెలంగాణలో రాణిస్తున్నారు. ఆయన వ్యాపారవేత్తగా మంచి పేరు, గుర్తింపు సాధించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఆ కుటుంబానికి మంచి విధేయత ఉన్నటువంటి వివాదరహితుడిగా వివిసి రాజా కావచ్చు, ఆయన కుటుంబానికి మంచి పేరు ఉంది. సో ఆ కమ్మ సామాజికానికి సంబంధించినటువంటి నేత కూడా కావడంతో మరిన్ని సామాజిక అంశాలు కూడా కలిసి వస్తాయన్న భావనలో ప్రస్తుతం ఏఐసిసి అయితే సమాలోచనలు చేస్తుంది. ప్రధానంగా స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, నేతలు కావచ్చు ఇందుకు అంగీకారం తెలిపినట్టుగా సూచన ప్రాయంగా మనకి సమాచారం అయితే అందుతుంది. ప్రధానంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి బట్టి విక్రమార్క సతీమణికి కూడా సముచిత స్థానం కల్పించాలని ఇప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీ దృష్టి కూడా ఈ సమస్య బట్టి విక్రమార్క తీసుకెళ్లడంతో రాహుల్ కూడా అటు బట్టిని, ఇటు పొంగులేటి, మంత్రి తుమ్మలను కూడా సమన్వయం చేసుకోవాలి, ఎవరు కూడా ఇబ్బందులకు గురి కావద్దు, ప్రధానంగా వర్గపోరుకు తావిచ్చేలా ఏఐసిసి నిర్ణయాలు ఉండకూడదంటూ కూడా ప్రధానంగా స్క్రీనింగ్ కమిటీ ముందు కూడా రాహుల్ ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలుసు. అందులో భాగంగా సరికొత్తగా వివిసి రాజా పేరు ప్రస్తుతం తెరమీకి వస్తుందని చెప్పుకోవాలి. ప్రధానంగా వంకాయలపాటి వీరయ్య చౌదరి తనయుడుగా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. ప్రధానంగా వ్యాపారవేత్తగా కూడా ప్రస్తుతం ఆయన రాణిస్తున్నారు. ప్రధానంగా రాహుల్ కు ప్రధానంగా మహీంద్రా కావచ్చు, బజాజ్ కంపెనీ కార్పొరేట్ దిగ్గజాలు కూడా రాహుల్ కు వివిసి రాజా పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. ఆయనకు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే అటు మహీంద్రా, బజాజ్ కంపెనీకి సంబంధించినటువంటి దిగ్గజ నేతలు కూడా లాబింగ్ చేస్తున్నారు ఢిల్లీ కేంద్రంగా. ప్రస్తుతం వివిసి రాజా మరికొద్దిసేపట్లో ఢిల్లీ కూడా ప్రయాణం అవుతున్నారు. రేపు కేంద్ర కాంగ్రెస్ కమిటీ ఎన్నికల భేటీ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఢిల్లీకి వెళ్లడం కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత అయితే సంతరించుకుందని చెప్పుకోవాలి. కమ్మ సామాజిక వర్గం కావడం, వ్యాపారవేత్త, వివాదాలకు దూరంగా ఉండడం, వివాద రహితుడుగా ఉండడం, కరుడుగట్టిన కాంగ్రెస్ కుటుంబవాదిగా వివిసి రాజా ఉండడం వివిసికి కలిసి వచ్చే అంశాలని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా మల్లు నందిని కూడా చాలా పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తూ వస్తున్నారు. బట్టి విక్రమార్క కూడా ఖచ్చితంగా తన సతీమణికి టికెట్ ఇవ్వాలంటూ ఇప్పటికే ఏఐసిసి వద్ద తేల్చి చెప్పినట్లు మొత్తంగా సమాచారం అవుతుంది. అదే ప్రచారం జరుగుతుంది. ఇకైతే మొదటి నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు 9 జాబితాలు ఏఐసిసి విడుదల చేసింది. అందులో ఖమ్మంకు చోటు దక్కించుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీలు కొంత నిరాశ, నిస్పృహలను వ్యక్తం చేశాయని చెప్పుకోవాలి. కానీ ఇకనైనా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే తుది దశకు చేరుకుంది, ఖచ్చితంగా రేపు 9వ తేదీన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఎవరికి ఇవ్వబోతుందని ఒక క్లారిటీ అయితే ఏఐసిసి నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే 9న రేపు భేటీ తర్వాత 10 లేదా 11వ తేదీనే మాత్రమే తెలంగాణ లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన స్థానాలకు, మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఏఐసిసి ఖరారు చేయబోతున్నట్లయితే సమాచారం అయితే. మరికొద్దిసేపట్లో వివిసి రాజా కూడా ఢిల్లీకి వెళ్లబోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలను ఆయన వరుసగా సమావేశం కాబోతున్నారు. రాహుల్ గాంధీ, అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో కూడా వివిసి రాజా భేటీ కాబోతున్నారన్న ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఆయన కూడా ఈ అంశాన్ని ధృవీకరించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ కేటాయిస్తే అన్ని వర్గాలను కలుపుకుపోతాను, ప్రధానంగా ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో బట్టి, తుమ్మల, పొంగులేటి ముగ్గురు నేతలకు సమన్వయంతో కృషి చేస్తారని చెప్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకిస్తే ఖచ్చితంగా విజయడంక మోగిస్తారని చెప్పి వివిసి రాజా టీవీతో కూడా గత
కొద్దిసేపటి చెప్పడం జరిగింది. మొత్తంగా ఏదేమైనప్పటికీ ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఎవరిని వరిస్తుందనే అంశం ఉత్కంఠ మీమాంస ఇంకా కొనసాగుతుంది. మరో 48 గంటల్లో ఈ అంశానికైతే ఏఐసిసి కూడా చెక్ పెట్టాలని అయితే భావిస్తుంది. మొత్తంగా 11 అప్లికేషన్లు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చేరాయి. ప్రధానంగా ఎవరు అభ్యర్థిత్వం కోసం ఆశించినా ఖచ్చితంగా సమన్వయం చేసి పూర్తి స్థాయిలో విజయమే లక్ష్యంగా ఇప్పటికే ఏఐసిసి కూడా టీపీసీసీ సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తుంది. అయితే ఖచ్చితంగా మొదటి నుంచి రేణుకా చౌదరి లేదంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ పూర్తి స్థాయి పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ ఫైనల్ గా వివిసి రాజాకు టికెట్ కేటాయించేందుకు ఏఐసిసి సుముఖంగా ఉన్నట్లు సూచనప్రాయంగా సమాచారం అందుతోంది. ఓవర్ టు యు.